తయారీ విధానం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న పసుపు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ఒకటి వేసుకున్నా, పసుపు ఉప్పు వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికాక మిరపగుండ, ధనియా పౌడర్ వేసుకున్నా. ఇది బాగా ఉడికిపోయాక ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు తీసుకున్నాను, దాన్ని జ్యూస్ వేసాను దీనిలో. ఇది బాగా ఉడికాక ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నా. ఇది బాగా కుక్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ. ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ రెడీ అండి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.